శివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం. శివానుగ్రహం పొందడానికి శ్రేష్టమైనదని శాస్త్రం చెబుతుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుని శిరస్సున ధరించిన శివుని సోమవారం పూజించడం వలన మనఃకారకుడైన చంద్రుని అనుగ్రహంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శివమహాపురాణం చెబుతుంది. ఈ క్రమంలో శివారాధన ఎలా చేయాలి, శివుణ్ణి ఎలా సంతుష్టిని చేయాలనే అంశాలు తెలుసుకుందాం. దుష్టశక్తులను దునుమాడే రుద్రుడు. శివస్వరూపంలో రుద్రస్వరూపం ఉగ్రమైనది. అయితే రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధు స్వభావులను కాపాడుతుంది. శివార్చనలో శివలింగం ప్రధానం. శివలింగం శివుడికి ప్రతిరూపం. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నిరంతరం శిరస్సున గంగను ధరించి గంగాధరుడయ్యాడు. పంచభూతాలకు ప్రతీక. లింగ పురాణం ప్రకారం శివుడు పంచభూతాల్లో వ్యాపించి ఉన్నాడు. అందుకే పంచభూత లింగాలుగా శివుడు ప్రసిద్ధి చెందాడు. శివారాధన చాలా సులభమైనది. కొంచెం మృతికతో కానీ సైకతంతో కానీ శివలింగాన్ని రూపొందించుకొని ఆ లింగాన్ని స్వయంభూలింగంగా భావించి పూజించిన శివుడు తృప్తి చెందుతాడు. చెంబెడు నీళ్లతో శివ శివ అంటూ అభిషేకిస్తే చాలు, ఆ భోళా శంకరుడు అనుగ్రహించి వరాల జల్లులు కురిపిస్తాడు. సర్వంతర్యామి. ఈ ప్రకృతి అంతా శివస్వరూపమే. జలబిందువుల రూపంలో జ్వలిస్తున్న విష్ణులింగంలో, శూన్యమైన ఆకాశంలో, అనంతమైన పృథ్వీలో, విశ్వవ్యాప్తమైన వాయువులో ఎటు చూసినా శివుడే. అంతా శివలింగ రూపమే. నిరాడంబరుడు, నిరాకారుడు. శివపూజకు ఏ ఆడంబరాలు అవసరం లేదు. ప్రకృతి నుంచి లభించే పత్రి, పుష్పం, పండు, నీళ్లు ఇవే శివుడికి ప్రీతిదాయకాలు. హరహర అంటూ నీటితో అభిషేకిస్తే చాలు, ఎంతో తృప్తి చెంది పాపాలను హరిస్తాడు. బిల్వదళాలనే పట్టు వస్త్రాలుగా భావిస్తాడు. జిల్లెడు పూలు అలంకరిస్తే చాలు సంతోషపడతాడు. ఒక్క పండు ఇస్తే జీవితాన్నే సఫలం చేస్తాడు. అందుకే అతన్ని భోళాశంకరుడు అంటారు. ఇదే శ్రేష్టమైన శివపూజ. శివుడి పూజలో 11 సంఖ్య ఎంతో విశిష్టం. శివుడి పూజకు నిర్మలమైన మనసు ఉంటే చాలు. మానస పూజకే శివుడు ప్రసన్నుడవుతాడు. శివుని పట్ల మనసు స్థిరంగా నిలబడాలంటే ముందుగా శివభక్తి ఉండాలి. భక్తి అంటే కేవలం పూజలు, పునస్కారాలు కాదు, శివునికి మానసికంగా దగ్గర కావడమే. మన కష్టసుఖాలు శివునితో స్వతంత్రంగా చెప్పుకోగలగాలి. శివునిపై అలగాలి, కోపించాలి, శివుని లాలించాలి, బతిమలాడాలి, బుజ్జగించాలి. ఇలా శివునితో మానసిక అనుబంధాన్ని పెంచుకోవాలి. అదే నిజమైన శివభక్తి. వెంటాడే కర్మఫలాలు. మన పూర్వజన్మ కర్మఫలాలు బాల్యంలో, కౌమారంలో, యవ్వనంలో, వార్ధక్యంలో వెంటాడుతుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం అందరికీ అంత సులభం కాదు. శివతత్వాన్ని చక్కగా తెలుసుకుంటే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. పరమేశ్వరుడు లయకారుడని అంటారు, కానీ నిజానికి శివం అనే పదానికి శుభం అనే అర్థం ఉంది. శివుని సరైన రీతిలో పూజిస్తే కోరినన్ని శుభ ఫలితాలు ఇస్తాడు. సోమవారం శివుని చెంబుడు నీళ్లతో అభిషేకించి ఒక బిల్వదళం సమర్పించి నారికేలం, అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే చాలు, ఆ శివయ్య సంతృప్తి చెంది తన పరిపూర్ణ అనుగ్రహాన్ని మనపై కురిపిస్తాడు. కావలసిందల్లా భక్తి శ్రద్ధలు మాత్రమే. చిత్తశుద్ధి ముఖ్యం. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని వేమన కవి చెప్పినట్లుగా స్వచ్ఛమైన మనసుతో చేసే పూజ శివ సాక్షాత్కారాన్ని అందిస్తుంది. అందుకు నిదర్శనాలు మన పురాణాలలో ఎన్నో ఉన్నాయి. శివునికి మన మనసు అనే పుష్పాన్ని భక్తితో సమర్పిస్తే చాలు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సోమవారం చంద్రునికి నెలవు. ప్రతి సోమవారం చంద్రకళాధరుడి పూజ ఐహిక మూష్మిక ఫలదాయకం. భోళాశంకరుని పూజలు ఎలాంటి ఆర్భటాలు అవసరం లేదు. నిరాకారుడైన శివుని నిరాడంబరంగా పూజిద్దాం, జ్ఞాన వైరాగ్యాలను పొందుదాం. ఓం నమః శివాయ.